శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో మిథున రాశి వారికి గ్రహస్థితి మూలకంగా కొంత పరీక్ష సమయముగా ఉంటుంది. అంటే మీరు ఆచితూచి వ్యవహరించాలి. 1కి 4 సార్లు పరీక్షించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే శని, గురు, రాహు యొక్క ప్రభావాల మూలకంగా నిర్ణయాల్లో ముఖ్యంగా జాగ్రత్త అవసరము. ఇకపోతే ఆర్థిక పరంగా ఆలోచించినట్టయితే, ధనమూలమిదం జగత్ గనక అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటిది ఆర్థిక స్థితి. కాబట్టి ఆర్థిక స్థితిని మనము ప్రప్రథమంగా ఆలోచించినట్టయితే పొదుపు చేస్తారు ఈ మాసంలో. అయితే దానికంటే కూడాను మీకు ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ అధికమైనటువంటి ఖర్చులను మీరు నియంత్రించుకోవడము ఈ మాసంలో చాలా అవసరము. ఇక మీరు ఇంతకు ముందు గత మాసంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్కి ఈ మాసంలో మీరు సొల్యూషన్స్ను పొందుతారు. పరిష్కార మార్గాలను మీరు పొందుతారు. పని సంబంధమైనటువంటి సమస్యల లోపల నెమ్మదిగా పరిష్కారం దిశగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త పనులు అప్పజెప్పడము, అంటే ఆల్రెడీ మీరు ఉద్యోగంలో ఉన్నట్టయితే మీరు చేస్తున్నటువంటి ఆ పని నుండి తప్పించి వేరే పనిలోకి మీరు ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. ఒక సంస్థలో నుండి ఇంకో సంస్థలోకి చేరడము, ఒక పనిలో నుండి ఇంకొక పనిలోకి వెళ్ళడము, ఇలా మార్పులు ఈ మాసంలో మీకు కనబడుతున్నాయి. అయితే ప్రమోషన్లు కూడాను ఒక పక్కన ఉన్నాయి. అందులో కొంత ఆలస్యం గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే, వ్యాపారంలో మీకు కాంపిటీటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ మాసం లోపల. అంతకు ముందు ఏవైతే మీరు లాభాలను గడించారో అంత లాభాలు ఈ మాసంలో ఉండక కొంత తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ వ్యాపారం మీకు సజావుగానే కొనసాగుతుంది. అయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఒప్పందాలు చేసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు, ఒప్పందాలు చేసుకోవడము, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను జాగ్రత్తగా కొనసాగించడము చాలా మంచిది. కుటుంబం లోపల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. అయితే వాటి మూలకంగా ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ దాన్ని మీరు డీప్ డిస్కషన్స్లోకి తీసుకువెళ్లకుండా మామూలుగా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చించి మాట్లాడటము చాలా మంచిది. ఇక భార్యాభర్తల విషయం లోపల కొంత సమయస్ఫూర్తితో సమయానుకూలంగా మాట్లాడుతూ మీరు ఉండడం చాలా మంచిది. అంటే మాటల నియంత్రణ అనేటువంటిది మీకు అవసరము ఈ మాసం లోపల. ఇక ఆరోగ్యపరంగా మనం చూసినట్టయితే చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మాసంలో. ముఖ్యంగా
కనుక మానసికంగా, శారీరకంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ, ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నప్పటికీ, వర్క్ లోడ్ పెరిగినప్పటికీ, పనులలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ ప్రప్రథమంగా మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇకపోతే మానసికమైనటువంటి ఒత్తిడి కూడాను ఒక పక్కన కనబడుతుంది. కొన్ని పనుల లోపల కంటిన్యూస్గా మనం ప్రయత్నాలు చేయడము, పనులు పూర్తి కాకపోవడము, వాటి మూలకంగా మనకు మానసిక స్థైర్యము కోల్పోవడం అనేటువంటిది కూడాను ఈ మాసంలో కనబడుతుంది. గనక దాన్ని అధిగమించడానికి ఆధ్యాత్మికత పెంపొందించుకోండి, భక్తి మార్గాలను అన్వేషించండి. భక్తి మీకు ఎప్పుడైనా కూడాను ఇలాంటి మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భక్తి ప్రపత్తులను పెంచుకోవడము, పెద్దలతో మాట్లాడడము, గురువులను సందర్శించుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు అనుకూలమవుతుంది. శత్రువుల మూలకంగా మీకు లాభం కనబడుతుంది. ముఖ్యంగా ఈ మాసం లోపల విదేశీ వ్యవహారాలలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. ప్రయాణాలు మీరు ఫ్రీక్వెంట్గా చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత పరీక్షా సమయమే. మీరు కఠినంగా ఏకాగ్రతతో మీరు ప్రయత్నాలు చేసినట్టయితే ఫలితాలను పొందుతారు. అయితే పోటీ పరీక్షలలో మీకు 50% ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతా 50% కొరకు మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఏకాగ్రతతో మీరు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, అకౌంటెన్సీ వైపుకు ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగపరుచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే భూములు, స్థిరాస్తులు, విలువైనటువంటి వస్తువులను కొనాలి అనేటువంటి ఆలోచన మీ మనస్సు లోపల మెండుగా ఉంటుంది. ఆ విషయము కొన్ని రోజుల కొరకై పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. ఓవరాల్గా పిల్లల యొక్క ఆరోగ్యంపై, పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క సెటిల్మెంట్పై మీరు శ్రద్ధ చూపడం ఈ మాసంలో అవసరము. అయితే గురువు యొక్క అనుగ్రహము మీకు ఈ మాసంలో కొంత చివరి లోపల కనబడుతుంది. అంటే మిథునంలో సంచరిస్తున్నాడు బృహస్పతి, జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో సంచరించడం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొంత ఈ మాసాంతంలో మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసము మీరు ఎంత సహనంతో ఉన్నట్టయితే అన్ని మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సహనమే శ్రీరామ రక్షగా ఈ మాసము ఉంటుంది. కనుక మీరు స్థిరమైనటువంటి ఆలోచనలతో, స్థిరమైనటువంటి ప్రయత్నాలతో ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను
కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గనక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.